హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను ఇవాళ చంద్రబాబు గారికి ఇవాళ ఆత్మీయ సమావేశం జరుగుతుంది, అంటే కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరుగుతుంది. నేను ఇక్కడికి వచ్చానమాట. సరే ఇవాళ అవేంటి కవర్ చేద్దామని ఇట్లా వచ్చాను. ఓకే, ఇక్కడ చూసారంత ప్రాంగణం అంతా జనాలతో అంతా నిండి ఉంది. ఇక్కడ చూడండి, మొత్తం అంతా ఇక్కడ సభ ఏర్పాటు చేశారు. ఇప్పుడంతా ఇక్కడ ప్రస్తుతానికి ఊరేగింపులో ఉన్నారు బాబు గారు. ఇప్పుడు ఆ ఇంటికాడ నుంచి ఇక్కడ ఊరేగింపుకి వస్తున్నారు. శుభ సందర్భంలో పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున ఈ సభా ప్రాంగణంలో చేరుకోవడం చాలా ఆనందం. మన నాయకునికి అందరూ కూడా సభా ప్రాంగణానికి వచ్చే ముందు లేచి కరతాల ధనలతో మనం అందరం కూడా స్వాగతం పలకవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సుహాసిని గారు కూడా వచ్చారు. సుహాసిని గారు కరతాలు చేకూరుతున్నారు అందరికీ. నందమూరి సుహాసిని గారు హరికృష్ణ గారి కూతురు అక్కడ స్టేజ్ మీద కూర్చుంటున్నారు. బాబు గారు స్టేజ్ మీదకి వస్తున్నారండి. చూడండి, మంచి కోలాహలం ఉంది. అధ్యక్షులు 4వసారి ముఖ్యమంత్రి పదవి అలంకరించి వేదిక పొలిట్ బ్యూరో సభ్యులు పక్క నరసింహులు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. పెద్దలు అరవింద్ కుమార్ గౌడ్ గారు పొలిట్ బ్యూరో సభ్యులు వేదిక మీదకి రావాల్సిందిగా చిలివేరు కాశీనాథ్ గారిని బాబు గారు వచ్చారు. చూడండి, బాబు గారు అదిగోండి, బాబు గారు వచ్చే అందరికీ చాలా ఉత్సాహంగా కార్యకర్తలు అందరూ బాబు గారు అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. అందరితో తీసుకున్నారు. అందరు ఇట్లాగా అందరు కార్యకర్తలందరికీ చక్కగా చేయి చూపిస్తున్నారు, నమస్కారం చేస్తున్నారు. అందరితో ఆనందోత్సాహాలతో ఇట్లా బాబు గారు సీఎం అని కూడా చాలా ఆనందంగా సీఎం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేస్తున్నారు. ఇక్కడ మీకు జరుగుతున్న కార్యక్రమం దండ వేసి ఆశీర్వాదం అవడానికి కుర్చీలో కూర్చుంటున్నారు బాబు గారు. ఇట్లాగా అభిమానులతో ఇట్లా ఫోటోలు కూడా తిరుగుతున్నారు బాబు గారు. ఇదిగోండి, అట్లాగా ఫోటో కార్యక్రమం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత హైదరాబాద్కు వచ్చాను. ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్కి వచ్చాను. నా ఆత్మీయులందరినీ ఒకసారి కలిసి అభినందనలు తెలియజేయాలి, కృతజ్ఞత తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించే అభిమానం చూస్తూ ఉంటే నాకెంతో ఆనందం, నాకొక ఉత్సాహాన్ని కూడా మిమ్మల్ని చూస్తూ ఉంటే ఇంకా ఎక్కువ చేయాలనే ఉత్సాహం వస్తూ ఉంది. వేదికపై ఉన్న వేదిక ముందర నేను వచ్చింది మీ అందరికీ కూడా, మీరందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా నా గెలుపు కోసం పనిచేశారు ఆంధ్రప్రదేశ్లో. అలాంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, మహానాయకుడు, యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టింది ఈ గడ్డపైనే. ఆ రోజు ఆయన ఆలోచించింది ఏదో రాజకీయాల కోసం రాలేదు, లేకుంటే రాజకీయాల్ని అధికారం కోసం వచ్చి ఉపయోగించుకోవని రాలేదు. తెలుగు జాతికి అన్యాయం జరిగింది, నా జాతిని కాపాడుకోవాలని ఏకైక లక్ష్యంతో ఎన్టీ రామారావు గారు వచ్చారు. పార్టీ పెట్టిన విధానం కూడా మీరు చూశారు. ఎమ్మెల్యే క్వార్టర్లో ఆ రోజు ఏ విధంగా అయితే 10 మందిని కలవడానికి వచ్చాడు, వస్తే పెద్ద ఎత్తున ప్రజలు వస్తే అప్పటికప్పుడే తెలుగుదేశం పార్టీని నామకరణం చేసి
అనౌన్స్ చేశారు. ఈ రోజు కూడా నేను చూస్తున్నా మిమ్మల్ని చూస్తా ఉంటే మళ్ళీ తెలంగాణ గడ్డ పైన తెలుగుదేశం పార్టీ వస్తుంది. అది స్పష్టంగా కనపడుస్తా ఉంది మీ ఉత్సాహం చూస్తా ఉంటే. ఒక విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునరుజ్జీవం వస్తుందని చెప్తున్నారు బాబు గారు. ఆ తర్వాత ఈరోజు మనం పార్టీలో చూస్తా ఉంటే ఎక్కడ చూసినా 20 ఏళ్ళయింది అధికారం పోయి 2004, ఈరోజు 2024 అధికారం పోయిందే గాని మీలో పట్టుదల తగ్గలేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రోజు రోజుకు అభిమానం పెరుగుతా ఉంది. కొంతమంది నాయకులు పోయారు కానీ కార్యకర్తలు మాత్రం పోలేదు. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ జెండా రెప్పరెప్పలాడుతూ పెట్టలేరు. ఏ విధంగా అయితే నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉంటారో, అదే విధంగా తెలుగు జాతి ఉన్నంత వరకు పసుపు జెండా ఎగరతానే ఉంటుంది. హైదరాబాద్ లో మీరు చూపించిన చొరవ నా జీవితంలో ఇప్రో సెంటర్ లో గాని అదే మారిగా గచ్చిబౌలిలో మీటింగ్ పెడితే రెచ్చిపోయిన ఉత్సాహంతో నాయకులు లేకపోయినా మేమే నాయకులని చెప్పి లక్షల మంది వచ్చారంటే అది నా జీవితంలో ఎప్పుడూ జైల్లో ఉండి చూసి నేను చేసిన పనికి, నేను చేసిన అభివృద్ధి గుర్తుపెట్టుకుని నాకు సంఘీభావాన్ని తెలియజేశారంటే ఆ రోజే నేను అనుకున్నా నా జన్మ చరితార్థకమని. ఇక్కడే కాదు, ప్రపంచం మొత్తం అన్ని 70-80 దేశాలు, ఆ దేశాల పేర్లు కూడా నాకు తెలియవు కానీ అందుకే ఒక మాట అన్నాను నేను, CBN 95 2024 కాదు, CBN 95లో ఏ విధంగా పనిచేశాడో అదే విధంగా పనిచేస్తానని నిన్నే చెప్పాను. ఆ రోజుల్లో మీరు నాతో తిరిగి 1995లో సిబిఎన్ గారు ఎలా పనిచేశారు, ఇప్పుడు కూడా అలా పనిచేస్తానని చెప్తున్నారు. 90 రోజులు తిరిగాను హైదరాబాద్ లో. ఆకస్మిక తనిఖీలు తెల్లవారుజామున లేచి అందరి తలుపు తట్టి నిద్ర లేపి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారం చేసిన రోజులు అవన్నీ. తప్పకుండా ఇక్కడ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు. తొందరలోనే పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తాం. మళ్ళా యువకుల్ని ప్రోత్సహిస్తా. పార్టీ ఉండాలని చెప్తున్నారు చంద్రబాబు గారు. తెలుగుదేశం పార్టీ ఉండాలి లేదని కార్యకర్తలు అడిగారు. కార్యకర్తలు అందరూ ఉండాలని చెప్తున్నారు. నేను ముందే విధంగా ఆలోచించాను. ఇప్పుడు టెక్నాలజీ కూడా వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఒక విధానం, తెలంగాణ ఇంకొక విధానంతో ఆలోచించి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఒక మంచి పార్టీని అభివృద్ధి చేద్దాం. ఇక్కడ నేను ఎవరిని ఈ రోజు రమ్మని కూడా వచ్చిందండి. ఇక్కడ బొకేలు ఇట్లా తీసుకొచ్చారు కదా, సార్కి ఇస్తున్నారు. 10 మందికి ధన్యవాదాలు చంద్రబాబు గారికి అరవింద్ కుమార్ గౌడ్ గారు శాలువా కప్పుతున్నారు. వచ్చారు. మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా కూడా శిరస్సు వంచిన నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీకే కాకుండా తెలంగాణ మారుమూల ప్రాంతాల్లో ఉండే తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై తెలంగాణ. ఎన్టీఆర్ భవన్లో ఎప్పుడైనా సరే అండి, ఏ మీటింగ్ అయినా జరిగినా సరే జరిగిన తర్వాత ఇట్లాగా భోజనాలు పెడతారండి. ఇట్లాగా చంద్రబాబు గారు మీటింగ్ అయింది కదా ఇవాళ, వచ్చిన కార్యకర్తలకు అందరికీ ఇట్లా భోజన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.